హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో సిఎస్ఎస్ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్ఎస్ యూనిట్స్ అంటే అవి ఎందుకు యూజ్ చేస్తాము? ఎలిమెంట్ ఒక సైజుని, మెజర్మెంట్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, విడ్త్, హైట్, మార్జిన్, ప్యాడింగ్, ఫాంట్ సైజ్, అవన్నీ. ఇక్కడ డాట్ బాక్స్ అని ఎందుకు యూజ్ చేస్తాం? ఈ సెలెక్టార్ అనేది క్లాస్కి సంబంధించినది. ఇక్కడ ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్కి ఇక్కడ రాసేటే సిఎస్ఎస్ యూనిట్స్. ఇది పిక్సెల్లో ఉంది. మనం జనరల్గా ఎక్కువ సార్లు పిక్సెల్లో యూజ్ చేస్తాం సిఎస్ఎస్ రాసేటప్పుడు వాల్యూస్లో. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి, అబ్జల్యూట్, రిలేటివ్. అబ్జల్యూట్ యూనిట్ అంటే దానికి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. మోస్ట్లీ మనం పిక్సెల్లో యూజ్ చేస్తాము. ఇక్కడ పిక్సెల్ అంటే ఇప్పుడు 300 పిక్సెల్ ఇంటూ 0.2 క్యాలిక్యులేట్ చేసుకొని ఆమెను విడ్త్ ఆక్యుపై చేస్తుంది. ఫాంట్ సైజ్ అంటే మనం ఇక్కడ సిఎస్ఎస్ యూనిట్స్ అని ఇచ్చాం కదా, ఆ సిఎస్ఎస్ యూనిట్ డిఫాల్ట్ ఒక ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది. అది కాకోకుండా మనం మాన్యువల్గా ఫాంట్ సైజ్ ఇంత కావాలి, 40 పిక్సెల్ కావాలని ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒకసారి మనం HTML VS కోడ్ ఓపెన్ చేసి HTML ఇప్పుడు కోడ్ చూద్దాం. ఇక్కడ HTML జనరల్ స్ట్రక్చర్ రాసాం కదా, ఈ టైటిల్ వరకు. ఇక్కడ ఇంటర్నల్ తీసుకున్నాను, అంటే ఈ హెడ్ సెక్షన్లోనే స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి ఇంటర్నల్ అప్లై చేస్తున్నాను సిఎస్ఎస్ని. ఇవి టైప్స్ అనమాట, యూనిట్, పిక్సెల్, పర్సెంటైల్, EM, REM, BW, VH. ఇప్పుడు పిక్సెల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బాడీలో నేను H1 ట్యాగ్ తీసుకున్నాను, డివ్, మళ్ళీ ఆ డివ్ లోపల 2 ట్యాగ్స్. ఇప్పుడు ఈ డివ్కి 2 చైల్డ్ ట్యాగ్స్ అవుతాయి. ఈ H1 P ట్యాగ్కి ఈ డివ్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఈ డివ్కి నేను ఒక క్లాస్ ఇచ్చాను, ఇక్కడ H1కి ఒక ఐడి ఇచ్చాను. సేమ్ ఇది H1, అంటే ఈ H1 ట్యాగే బయట కూడా ఉంది. ఈ బయట ఉన్న ట్యాగ్ డివ్కి ఏం సంబంధం కాదు, అంటే ఒక చైల్డ్ కాదు, డివ్ అనేది పేరెంట్ కాదు, ఎందుకంటే డివ్లో లేదు. ఈ బాడీకి అవుతుంది ఇది చైల్డ్ ట్యాగ్. ఇప్పుడు ఈ H1కి పేరెంట్ ట్యాగ్ బాడీ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అనేది నెక్స్ట్ పర్సెంటైల్ యూజ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్కి కంటైనర్ తీసుకున్నాను, డాట్ సింబల్ యూజ్ చేసి ఆ సెలెక్టార్ని యూజ్ చేసుకోవచ్చు. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 200, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ. ఇక్కడ పిక్సెల్ అని యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు అవుట్పుట్ చేస్తే ఇక్కడ మనం డివ్ అనేది ఒక కంటైనర్ లాగా, ఈ డివ్లో ఉన్న ట్యాగ్స్ అన్నిటికీ నువ్వు ఇక్కడ ఏదైతే కంటైనర్ అని ఇచ్చి పర్ఫామ్ చేస్తావో ఈ డివ్ అనేది ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసుకుంటుంది. దీని లోపల ఏవేవి ఉన్నాయో వాటి అన్నిటికీ అప్లై అవుతుంది. అందుకే ఇప్పుడు మనం అప్లై చేశాక కలర్ అనేది ఇక్కడ బాక్స్ లాగా వచ్చింది. విడ్త్ ఎంత ఇచ్చామో అంతే వచ్చింది, హైట్ ఎంత ఇచ్చామో అంతే. మళ్ళీ మనం కావాలంటే మాన్యువల్గా టాప్ అని ఇచ్చి ఇంత పిక్సెల్ అని ఇవ్వచ్చు, బాటమ్ అని ఇచ్చి పిక్సెల్ ఇవ్వచ్చు. టాప్ అంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ వెబ్ పేజ్కి ఇక్కడికి అది టాప్. ఇంకా మనం కిందికి రావాలి అన్నప్పుడు టాప్ ఇచ్చుకోవచ్చు, ఇటు సైడ్ లెఫ్ట్, రైట్, బాటమ్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ పర్సెంటైల్ చూద్దాం. ఇక్కడ ఇందాక H1, ఇక్కడ H1 ఇచ్చాను. 2 ఉంటే నేను ఇప్పుడు ఏదైనా అప్లై చేస్తే రెండింటికి అప్లై అవుతుంది. అందుకే H2 అనేది సపరేట్ తీసుకొని ఈ H2కి ఇక్కడ H2 సెలెక్టర్ రాసి సింపుల్ సెలెక్టర్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, విడ్త్ 50%, హైట్ 50%. ఈ పర్సెంటేజ్ అనే యూనిట్ ఏం చేస్తుందో చెప్తాం. ఇప్పుడు ఈ H1కి ఇక్కడ పేరెంట్ డివ్ అనేది ఉంది, సో H1కి డివ్ అనేది ఉంది. ఈ H2కి పేరెంట్ ఎవరు లేరు కాబట్టి బాడీనే పేరెంట్ అవుతుంది. ఇప్పుడు నేను విడ్త్ 50% చేశాను, హైట్ 50% ఇచ్చాను. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ అంటే పేరెంట్ ఎలిమెంట్ ఒక విడ్త్ నుండి తీసుకుంటుంది. ఇప్పుడు బాడీ అనేది 100% అనుకో. బాడీ అంటే మొత్తం వెబ్ పేజ్ మొత్తం మనం ఎంత సైజులో ఉందో అంత సైజ్ మొత్తం ఇది. ఇక్కడ నేను విడ్త్ 50% ఇచ్చాను, హైట్ 50%. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే విజిబుల్ అవుతుందో ఈ స్క్రీను, ఇప్పుడు ఇది వరకు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఇక్కడి వరకే 100% తీసుకొని బాటిల్లో 50% విడ్త్, హైట్ ఇచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే సైజ్ని చూడండి, అది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఇంక్రీజ్ చేసిన విడ్త్ నుండి, బాడీ విడ్త్ నుండి ఇది పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకొని అంత విడ్త్ అప్లై అవుతుంది. నేను డివ్లో రాసింది మాత్రం అస్సలు మూవ్ అవ్వట్లేదు. అక్కడ ఫిక్స్డ్ ఇచ్చాం పిక్సెల్ యూజ్ చేసి, ఇప్పుడు మనం పర్సంటేజ్లో ఇచ్చాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఈ H1కి సేమ్ ఇలానే అప్లై చేస్తాను. పేరెంట్ ఉంటే ఎలా, పేరెంట్ లేకుంటే ఎలా. పేరెంట్ ఉంది కాబట్టి బాడీ
విడ్త్తో తీసుకుంది దాంతో సగం అని. ఇప్పుడు నేను బాక్స్ అనేది ఈ h1 ట్యాగ్ ఐడి, ఈ h1కి పేరెంట్ div అనేది ఉంది. సో డివ్కి మనం ఎంత ఇచ్చాం, కంటైనర్కి ఇచ్చాం. కంటైనర్ అంటే ఆ డివ్కి సంబంధించిన వాల్యూని కదా, మొత్తానికి అప్లై అవుతుంది. విడ్త్ 300 200 ఇచ్చాను. సో బాక్స్ లాగా క్రియేట్ అయింది ఫిక్స్డ్గా. ఈ 300లో 50% h1 అనేది ఆక్యుపై చేస్తుంది. ఈ హైట్ 200 పిక్సెల్లో 50% h1 ట్యాగ్ అనేది ఆక్యుపై చేస్తుంది. మనం ఏమి ఇవ్వకుంటే బాడీ సైజ్ తీసుకుంటుంది, ఏదైనా ఇస్తే మాత్రం దాంట్లోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ 300 ఎంత ఇచ్చాం మనము, 300 200 ఇచ్చాం కంటైనర్కి. కాబట్టి 300 200లో 50-50 తీసుకుంది. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసిన, సైజ్ డిక్రీజ్ చేసినా అదేం చేంజ్ అవ్వదు. ఈ 300 పిక్సెల్లోనే మనం ఇంత ఇచ్చాం పర్సెంటేజ్ అని. అందుకే ఏదన్నా ట్యాగ్కి పేరెంట్ ఉంటే ఆ పేరెంట్ వాల్యూ నుండి దాంతో ఎంత పర్సెంట్ అని తీసుకుంటుంది. పేరెంట్ ఏది లేకుంటే బాడీ సైజ్ తీసుకుంటుంది. అలా బాడీతో తీసుకున్నప్పుడు మనం రెస్పాన్సివ్ చేసినప్పుడు వేరియస్ వస్తాయన్నమాట. అది సైజుకి కానీ విడ్త్కి కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. అది గుడ్ థింగ్ కాదు. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తారు, కొంతమంది డెస్క్టాప్లో ఓపెన్ చేస్తారు యాప్ని, వెబ్ అప్లికేషన్ని, లేదంటే ఫోన్లో ఓపెన్ చేస్తారు. ఫోన్లో ఓపెన్ చేసేటోళ్ళకి నువ్వు డెస్క్టాప్ ఓపెన్ చేసేళ్ళకి కొంచెం సైజ్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు మనము చిన్న CSS అనే ఇచ్చాను, నేను చాలా పెద్దది రాసి ఉంటే అలా సైజ్ డిక్రీజ్ చేసినప్పుడు కింది లైన్కి కనపడుతుంది. ఇక్కడ విడ్త్ అనేది 20 ఇస్తాం, 50 లేకుండా 20%. ఇక్కడ కాదు, ఇక్కడ h2లో 20 ఇచ్చేసాం. ఈ h2కి CSS ఎలిమెంట్ అని 2 words తీసుకున్నాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే చిన్న సైజ్ ఉన్నప్పుడు 2 words అనేది కిందికి వచ్చింది. ఇప్పుడు ఇలా అయితే విడ్త్ అనేది ఇక్కడ ఎంత స్పేస్ ఉందో దానికి 20% విడ్త్ తీసుకుంది. మనం సైజ్ డిక్రీజ్ చేసే కొద్దీ ఎలిమెంట్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. అందుకే పర్సెంటేజ్ ఇలా యూజ్ చేస్తే కొంచెం చూడడానికి ఇట్లా వస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ చూద్దాం. దానికి VW VH అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పర్సెంటేజ్ తీసుకొని VW ఇచ్చాం, ఇక్కడ VH ఇస్తాం. దీనికి ఇప్పుడు మనం జనరల్గా వెబ్ పేజ్లో ఓపెన్ చేసేటప్పుడు విడ్త్ అనేది ఎంత ఉంటుందంటే 1000 పిక్సెల్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే 20 వ్యూ పోర్ట్ విడ్త్ ఇచ్చావో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే 200 పిక్సెల్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏది కనపడుతుందో అదే విడ్త్, ఈ వెబ్ పేజ్ విడ్త్. దాంతో ఇది 20ని వ్యూ పోర్ట్ నుండి కన్వర్ట్ చేస్తే 200 పిక్సెల్ కిందికి వస్తుంది. మనం దీనికి పేరెంట్ ట్యాగ్ అనేది ఏది లేదు h2కి, బాడీనే. కాబట్టి మనం ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మూవ్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండదు. అందుకే కంటైనర్ లాగా డివ్ యూజ్ చేసుకొని కంటైనర్ తీసుకొని వాటికి అప్లై చేస్తాం. ఇక్కడ విడ్త్ హైట్ అర్థమైంది. నెక్స్ట్ REM EM. ఇక్కడ EM అనేది పేరెంట్ ఫాంట్ సైజ్ నుండి తీసుకుంటుంది. REM అనేది రూట్ ఎలిమెంట్ HTML నుండి. EM అనేది ఫాంట్ సైజ్కి ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ 20 EM. ఇక్కడ H2 కంటే నేను ఇక్కడ కంటైనర్ పేరెంట్ యూజ్ చేసి చెప్తే ఇంకా కొంచెం మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ రిమూవ్ చేసేసి, కంటైనర్ అనేది పేరెంట్ కదా, దీంతో ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇస్తాను. ఇది చైల్డ్ అవుతుంది ఆ డివ్కి. ఇక్కడ ఫాంట్ సైజ్ ఇచ్చి, కాకపోతే ఇక్కడ పిక్సెల్ ఇవ్వను, 2 మనం ఏ చెప్తున్నాం, ఇప్పుడు EM చెప్తున్నాం, 2 EM ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు పైన డివ్ ట్యాగ్కి ఇచ్చాను, ఇక్కడ చైల్డ్కి ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏం క్యాల్కులేట్ చేస్తుందంటే, ఇది పేరెంట్ కదా, అంటే ఈ ఐడికి ఈ h1కి డివ్ అనేది పేరెంట్. అంటే ఈ బాక్స్కి రాసిన ప్రాపర్టీ ఈ క్లాస్లో కంటైనర్ అనేది పేరెంట్ అవుతుంది కదా.
ఇది ఎలా తీసుకుంటే క్యాల్కులేషన్లో కంటైనర్లో 20 పిక్సెల్ కదా, ఇక్కడ చైల్డ్లో 2 EM ఇచ్చాను. అంటే 20 × 2 తీసుకొని 20 × 2 ఎంత 40 పిక్సెల్ అప్లై చేస్తుంది. ఇక్కడ CSS యూనిట్స్ అనే ఫాంట్ సైజ్ పెరిగింది చూడండి. ఇక్కడ దీంట్లో ఉంది కదా, ఇది 20 పిక్సెల్ ఫాంట్ సైజ్ ఇచ్చాను. దీనికి 20 పిక్సెల్కి ఇక్కడ 2 EM ఇచ్చాను. 2 EM అంటే 20 × 2 తీసుకొని 40 పిక్సెల్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ తెలియాలి మనం CSSలో రాసేటప్పుడు. ఇది ఎలా క్యాల్కులేట్ తీసుకుంటుంది, ఇప్పుడు నువ్వు ఇక్కడ 2 EM ఇస్తేనే జస్ట్ 2 EM వరకే తీసుకుంటుంది అనుకుంటాం కాదు. ఇక్కడ పేరెంట్ ఏదైతే ఉందో దానికి ఇంటూ చేసుకొని వచ్చిన వాల్యూ ఎంతైతే ఉందో అంత విడ్త్ తీసుకుంటుంది, అంత సైజ్ తీసుకుంటుంది ఫాంట్ సైజ్. నెక్స్ట్ REM అనేది, ఇది EM అనేది పేరెంట్ ఫాంట్ సైజ్ బేస్ చేసుకొని ఉంటుంది. REM అనేది రూట్ ఎలిమెంట్ ఏది మనకి ఇక్కడ HTML అనేది రూట్. ఈ HTMLకి డిఫాల్ట్గా 16 పిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు HTML యూజ్ చేసి ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఇచ్చాను. డిఫాల్ట్గా 16 పిక్సెల్ సైజ్ ఉంటుంది అన్నావు కదా HTMLకి. ఈ REM ఎక్కడైతే అప్లై చేస్తామో ఎంత వాల్యూ ఇస్తావో దానికి ఇంటూ 16 వేసుకొని ఆ మెయిన్ సైజ్తో అప్లై అవుతుంది. ఇక్కడ నేను 16 ఇచ్చాను. ఇంకా H2 ట్యాగ్లో ఫాంట్ సైజ్ ఇచ్చి 5 REM అని ఇచ్చాను. 16 × 5 రిజల్ట్ ఎంతైతే వస్తుందో అంత సైజ్తో అప్లై అవుతుంది. చూడు ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏవేవి చూసాము, పిక్సెల్ చూసాము, పర్సెంటైల్, EM, REM, VW, VH. ఇంకా 2 ఉన్నాయి దీంతోనే. అవి ఏంటంటే మిన్ విడ్త్, మిన్ హైట్, మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్ అలా కూడా రాసుకొని ఇవ్వచ్చు. ఇక్కడ Vmin ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే స్మాల్ అనమాట Vmin అంటే. ఇక్కడ 1 Vmin = 8 పిక్సెల్ అన్నమాట. ఇప్పుడు నువ్వు 50 Vmin ఇస్తే 50 × 8 ఎంత అంత పిక్సెల్ సైజులో అప్లై అవుతుంది. ఏమిటి ఇక్కడ వాల్యూలో నువ్వు ఇక్కడ ట్యాగ్ ఇచ్చావు, వాల్యూలో విడ్త్లో Vmin ఇవ్వాలి, 50 Vmin ఇవ్వాలి. అది డిఫాల్ట్గా 1 Vmin 8 పిక్సెల్ అంట. నువ్వు 50 ఇచ్చావనుకో 50 × 8 ఎంత 400 పిక్సెల్ సైజులో అప్లై అవుతుంది. Vmax అనేది మ్యాక్సిమం సైజ్ అని, లార్జెస్ట్ సైజ్ అని. అది కూడా దానికి 1 Vmax అనేది 12 పిక్సెల్. నువ్వు 50 ఇచ్చావనుకో Vmax 50 × 12 ఎంత 600 అంత పిక్సెల్లో అప్లై అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోలో CSS పొజిషన్ గురించి తెలుసుకుందాం.